ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదం జరిగి 16 రోజులైంది. అయినా నేటికి గల్లంతైన 8 మంది ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. వారం రోజుల వరకు ఎక్కడో మినుకుమంటున్న ఆశ రోజులు గడుస్తున్న కొద్దీ సన్నగిల్లిపోయింది. చివరకు వారి డెడ్ బాడీలను చూసే అవకాశం కూడా ఉండదేమో అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో గల్లంతైన వారి కోసం 16 రోజులు రెస్క్యూ ఆపరేషన్ తర్వాత కొంచెం పురోగతి కనిపించింది. కేరళ కెడావర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతుండటంతో సొరంగ చివర బురదలో మానవ అవశేషాలు కనిపిస్తున్నట్లు రెస్క్యూ టీం చెబుతుంది. దీంతో మినీ జేసీబీలు కన్వేయర్ బెల్ట్ సహాయంతో మరింత వేగంగా శిథిలాలను తొలగిస్తున్నారు. దీంతో టీబీఎం మిషన్ శకలాలు తొలగింపు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. టనెల్లోని ఎండ్ పాయింట్ వద్ద బురదలో మనిషి చేతిని రెస్క్యూ టీం గుర్తించినట్లు తెలుస్తుంది. టీబీఎం మెషిన్ ముందు భాగంలో ఒక మృతదేహ మానవాళ్లు కనిపించగా కుడి చెయ్యి ఎడమ కాలు భాగాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. చేతికి కడియవను బట్టి ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీగా నిర్ధారణ కాగా సాయంత్రం వరకు ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీని బయటకు తీసే అవకాశం కనిపిస్తుంది. ఇటు టన్నెల్లో మినీ జేసీబీలతో శిథిలాలు తొలగిస్తుండడం, అటు కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం రెస్క్యూ ఆపరేషన్ కు కలిసి వస్తుంది. అయితే టనెల్ ఎండ్ పాయింట్ సమీపంలో టీబీఎం మిషన్ ముందు భాగం అంతా బురదలో కూరుకుపోయింది. దీంతో టీబీఎం మిషన్ వెనుక భాగంలో శకలాల తొలగింపు వేగంగా సాగుతుంది. అయితే టీబీఎం మిషన్ లో మృతదేహం ఇరుక్కున్నట్లు కూడా నిర్ధారణ అయినా రెస్క్యూ ఆపరేషన్ కు టీబీఎం మెషిన్ విడిభాగాలు అడ్డంకిగా మారాయి. దీంతో టీబీఎం మెషిన్ విడిభాగాలు కట్ చేసి లోపలికి వెళ్లడానికి రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గురుప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, గుడ్ ఆఫ్టర్నూన్ దీపిక. అయితే ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా లోపల అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ ఉందో దాదాపు 120 మీటర్లు ఉంటుంది. సో గత వారం రోజుల నుంచి కూడా టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించిన విడిభాగం కూడా గ్యాస్ కట్టలతో దాన్ని కత్తరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా పూర్తిగా విడిభాగాలను కత్తిరించారు. లోపల టన్నెల్ బోరింగ్ మిషన్ లో ఒక మృతదేహం అయితే ఇరుక్కుందని గుర్తించారు అక్కడ ఉన్న సిబ్బంది. ప్రెజెంట్ గా అయితే ఆ మృతదేహాన్ని వెలికి తీయాలంటే పెద్ద టాస్క్ గా మారింది. మరింత టన్నెల్ బోరింగ్ టీబీఎం మిషన్ సంబంధించిన విభాగాలను కత్తిరించాల్సి ఉంటుంది. సో అవి దాదాపుగా టన్నుల కొద్ది బరువు ఉంటాయి కాబట్టి అవన్నీ బయటికి తీసుకురావడం కూడా పెద్ద ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ కూడా లోపల మాత్రం 120 మంది సిబ్బంది పూర్తిలా మాత్రం ఇంకా అయితే ఈ టీబీఎం మిషన్ కత్తిరింపు ప్రక్రియ ఇంకా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇంకా మరో మృతదేహాలు మరి ఏడు కార్మికుల మృతదేహాలు ఇంకా వెలికి తీయాల్సింది. అయితే ఇంతవరకు ఆనవాళ్ళను గుర్తించారు. అయితే వాటర్ డాగ్స్ ని కొద్దిసేపటి క్రితం లోపలికి పంపించడం జరిగింది. మరి కాసేపట్లో బయటికి అవి రాబోతున్నాయి. సో అక్కడ ఎక్కడ మార్కింగ్ ఇచ్చారనేది కూడా తెలియాల్సింది. ఎన్జీఆర్ఎస్ బృందంతో పాటు పలువురు నిపుణులు, జాతీయ అంతర్జాతీయ నిపుణులు కూడా ప్రజెంట్ అయితే పర్యవేక్షిస్తున్నారు. పూర్తిస్థలం మాత్రం ఇంకా పూర్తిగా లోపల మాత్రం 13.5 కిలోమీటర్ల తర్వాత పూర్తిగా మట్టి అలాగే బురదతో పాటు డివాటరింగ్ చేస్తున్నారు. సో ఇప్పుడు టన్నెల్ బోరింగ్ మిషన్ ఆ ఫోర్స్ కి ఏదైతే పైకప్పు ఒక్కసారి ఆ ఫోర్స్ కూడా లోపల ఇరుక్కుపోయింది కాబట్టి టన్నెల్ బోరింగ్ విడిభాగాలు పూర్తిగా తీస్తేనే మృతదేహాలు బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.